భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంలో ఉన్నాము. కార్మికులు అంటే మనకు గుర్తొచ్చేది కొత్తగూడెంలో సింగరేణి కాలనీస్. ఇక్కడ ప్రతి కార్మికుడికి సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. నేనాటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణ్ణిరా నేనందరికీ సొంతవాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా నేనాటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి. లేట్ అయిందని టెన్షన్ పడుతున్నారా? ఏదో కొత్తగా ఉంటది కాబట్టి ట్రై చేశా, కానీ లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి బయటికి తీస్తే రచ్చ రచ్చే. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఎపిసోడ్ ఎంట్రీ ఎలా ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిపించే ఆటో డ్రైవర్స్ అందరికి సలాం కొడుతూ కొత్తగూడెంలో ఉన్నాం. ఎపిసోడ్ స్టార్ట్ కాకముందు ఎందుకు లేట్ అయింది అని అంటే ఒక్కసారి కొత్తగూడెం చూద్దామని అలా వెళ్ళా. సూపర్ గా ఉంది నిజంగా. ఓ న్యూయార్క్ ప్యారిస్ పనికిరారు కొత్తగూడెం కూడా భలే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ వేసి రావాలి, అప్పుడు అర్థమవుతుంది నీకు అందం, కొత్తగూడెం అందం. ఈ రోజు కూడా పార్టిసిపెంట్స్ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అంట. చూడడానికి మీరు రెడీయా? ఆడిపించడానికి గిఫ్ట్లు ఇవ్వడానికి నేను రెడీ. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. క్యా బాత్ హై! అర్రే రే రే రే, ఏమన్నా అద్భుతమైన ఎంట్రీయా. హలో అండి. హలో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? భవాని. భవానీ గారు. మీ పేరండి? నిషిత. నిషిత. మీ ఇద్దరు? అత్తయ్య కొడలు. అత్తయ్య కోడలు. వెరీ గుడ్, వెల్కమ్ టు ది షో. మీ పేరండి? ఆర్తి. ఆర్తి. గౌరీ. గౌరీ గారు. అత్త కోడలు. అత్త కోడలు. సూపర్. ఇక్కడ అత్త కోడలు, ఇక్కడ అత్త కోడలు. చూద్దాం ఎవరిలో ఎక్కువ సత్తా ఉంది, ఎవరిలో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరిలో ఎక్కువ కోఆర్డినేషన్ ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారు. ఓకేనా? పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, డైలాగ్, డాన్స్. సాంగ్. సాంగ్ పాడతారా? వెరీ గుడ్, సూపర్. నేను నీకోసం డెడికేట్ చేస్తున్నా. రెడీ, 1 2 3 గో. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ తొందరలు ఇచ్చింది, టింగ్ టింగ్ టింగ్. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది, టింగ్ టింగ్ టింగ్. నిమిషము నేల మీద వెలగని గాలిలాగా మదిని చేరుతోందే చిలక, వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. బ్యూటిఫుల్, వండర్ఫుల్. ట్రైన్డ్ సింగరా లేకపోతే ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేసింది? ఆటోమేటిక్. నేర్చుకోలేదు సంగీతం? లేదు. యూ సీరియస్లీ హావ్ అ గ్రేట్ వాయిస్. ఐ థింక్ యూ షుడ్ ట్రై సింగింగ్. ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్ సింగింగ్. గట్టిగా చెప్పండి. ఇక్కడ పరిచయాలు అయిపోయాయి. ఇక్కడ నేను జోక్ చెప్తా. జోక్ చెప్తారా నువ్వు కూడా? ఓకే చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. రవి అతని పేరు. అతను వచ్చి హనీ హనీ ఐ లవ్ యూ హనీ అంటాడు. అయితే తను అంటదిగా, రవి నీకు నా చెప్పు సైజ్ ఎంతో తెలుసా అంటది. ఇప్పుడే ప్రపోజ్ చేసి అప్పుడే షాపింగ్ తొండి అంటాడు. వెరీ గుడ్. నేను ఒక డైలాగ్ చెప్తాను. మీరు డైలాగ్ చెప్తారా? బాలయ్య బాబు గారి డైలాగా?
మేబీ కానీ నేను దాన్ని ప్యారడీ చేశాను. ప్యారడీ చేశారు. అది రెడీ యాక్షన్. అన్ని ఊర్లు వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వస్తారు. ఓన్లీ కొత్తగూడెం వాళ్ళు మాత్రమే సింగిల్ గా వస్తారు. రెడీ, పరిచయాలు అయిపోయి సూపర్ గా స్టార్ట్ అయింది ఎపిసోడ్. మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరే. ఫస్ట్ రౌండ్ లో 90 సెకండ్స్ ఇస్తాను. ఇద్దరికి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు వాడకుండా మాట్లాడాలి. ఎస్, నో, ఆల్ రైట్లు ఓ అని వచ్చినా నేను కౌంట్ చేస్తా. ఓకేనా? రెడీ? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. సో మీ టాపిక్ వచ్చేసి అమెరికా నుంచి ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది. అంటే బాగా గోకోచు నాను బాగా దొడ్డ పెద్ద ఇట్లాంటి అమ్మాయి. కొత్తగూడెం అబ్బాయి మాస్ నాటు ఊర మాస్ క్యాండిడేట్ వచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడీ? టైం స్టార్ట్స్ నౌ. దీన్ని ఎక్కడో చూసినట్టుంది. ఒకసారి ఇక్కడ చూస్తావా? నువ్వు ఎవరు? నేనెవరా నీకు తెలియట్లే, కనబడట్లే. నాకు నువ్వు తెలియదు. ఇన్ని టీవీ షోలు చూస్తున్నావు, నీకు అర్థం టీవీ కావట్లేదా? షోలు 2 ఆంగ్ల పదాలు రాసుకోండి. ఇన్ని చూస్తున్నావు, నీకు అర్థం కావట్లేదా? నేనే రవినే. రవినా? నాకు ఏ రవి తెలియదు పో. దేవుడా. నేను ఆడల్లా మజాక ప్రోగ్రామ్ చేసేదన్నమ్మా. ప్రోగ్రామ్ 3 రాసుకో. ఆడాళ్ళ ఏంటిది? మజాక నాకు అదేం తెలియదు. కొంచెం చూడు, కనబడుతుందేమో. నా రవి ఇలా ఉండడు. ఎలా ఉంటాడేంటి? చాలా అందంగా పొడుగ్గా స్టైల్ గా ఉంటాడు. స్టైల్? అరే ఇంగ్లీష్ పదం బేబీ. కొంచెం చూడవే, నా మొహం చూడవే. నువ్వు అప్పుడు వెళ్ళావు, 20 సంవత్సరాల క్రితం వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు అమెరికా నుంచి. అందుకే నీకేం అర్థం కావట్లేదే. నేను నా చిన్నప్పటి రవి కోసం వచ్చాను, నీ కోసం కాదు. చూడు స్వర్ణ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా. నేను నిన్ను పొగిడితే నీకు అర్థమైద్ది కదే. నేనే నీ లవర్నే. అర్థం కావట్లేదానే? లవర్? అయ్యో 5 పాపం. నా రవి అసలు అలా పొగడడు. ఎలా పొగుడతాడేంటి ఒకసారి చెప్తావా? ఎలా ఉంటాడేంటి చెప్పు. చాలా అందంగా. చాలా రొమాంటిక్ అని చెప్పు. రొమాంటికా? ఇంగ్లీష్ పదం వచ్చింది. అయ్యో. అందంగా ఉంటానే, గుర్తుపట్టవే తల్లి. నాకు ఏం గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదా? సుత్త తీసుకురండి కాస్త. కొడదాం. సూపర్, టైమ్ అప్. వామ్మో, ఏం చేసిర్రు? ఏదో చేద్దాం అనుకుర్రు, ఏదో అయింది. మొత్తానికి 1/2 డజన్ ఆంగ్ల పదాలు వచ్చాయి. ఓకే, చూద్దాం. బాగానే ట్రై చేశారు. ఇంట్రెస్టింగ్. 5 ఆంగ్ల పదాలు వాడండి, గెలుపు మీదే. 6 కంటే ఎక్కువ వాడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది గిఫ్ట్. ఓకే, మీ ఇద్దరిలో ఒకరు టికెట్ కలెక్టర్, ఒకరు దొంగ. ఓకేనా? టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు, ఆ దొంగను పట్టేసుకున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఆ సంభాషణ. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. అరే లేరా బై, అరే లేరా. ఏందివా మంచి నిద్ర అవుతుంటే లేపుతురు, ఎవరీడా? అరే కాగితం మీరా. ఏందివా బేగి మాట్లాడుతున్నావేంటి? అరే కలెక్టర్ వచ్చింది, ఇంగ్లీష్ పదం రాసుకోండి. కాగితం తీరా బై, కాగితం ది. కాగితం ఏందివా? కాగితం ఏంది? ఈ ప్లేస్ మీదని కాగితం. ప్లేస్ 2. అయితే ఈ సోట్ నాదైతే నీకు కాగితం చూపెట్టాలనా? చూపెట్టా బాబా? ఎవరికి చూపెట్టాలి? మా తాత వండుకొని వచ్చిండు ఈడ, మా అయ్య వండుకొని వచ్చిండు. ఇవాళ నేను వండుకొని వచ్చినా రేపొద్దున నా కొడుకు వండుకొని వస్తాడు. కాగితం ది, నాకు ఇదంతా వద్దు, నాకు కాగితం చూపెట్టి. కాగితం లేదు, గీతం లేదు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు మంచి నిద్ర వస్తుంది, నిద్రకెళ్ళి ఎవరు ఎక్కిచ్చిండ్రు? మైండ్ అసలు మెదడు పని చేయదు. పని చేయనప్పుడు ఏం చేస్తానో మళ్ళీ నాకే తెలియదు. నీకు తెలియదు నాకు అదంతా వద్దు, నాకు టికెట్ కావాలి. టికెట్ కావాలి 4. కాగితం లేదు, గీతం లేదు, ఏం చేసుకుంటావు? వేసుకోపో. అరే దీన్ని అటు దోసేయండిరా. మళ్ళీ దోశ ఏమంటావేంట్రా? మా తాతని పిలవమంటావా? పిలుపు, మీ తాత పైన పోయిండు. మరి పైన పోయి పట్టుకో. ఏంటిదా పోయినాయన్ని పిలవమంటావేంటి? మరి పట్టుకొస్తా అన్నావుగా, పట్టుకరమ్మంటాను. పట్టుకరా, ఏం చేస్తావు? వేసుకోపో. సూపర్. కానీ 4 ఆంగ్ల పదాలు వచ్చాయి, కానీ వాళ్ళలో 6 ఆంగ్ల పదాలు వచ్చాయి. అందుకే విన్నర్ వచ్చేసి కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి సూపర్. ఫస్ట్ రౌండ్ అలా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్, మా ఆడియన్స్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సూపర్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో ఇక్కడ ఉన్న ఆడియన్స్ నుంచి నేను ఒక 4గురిని పిలుస్తాను. ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చి దండం పెట్టి పంపిస్తా. ఓకేనా? కానీ బాగా చేయాలి, ఎందుకంటే ఇంత మందిలో
ఆ నలుగురు ఎవరో నాకు కూడా తెలియదు, నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తాను. టాస్క్ ఇస్తే కొంచెం ఇన్వాల్వ్ అయి చేయాలి అండ్ వాక్ కూడా అందంగా ఉండాలి. ఓకేనా? చూద్దాం ఎవరో. వచ్చినాయి మేడం. సంధ్యా ప్రసాద్. సంధ్యా ప్రసాద్ గారు వెల్కమ్ అండి. ఉషా కిరణ్. ఉషా కిరణ్ గారు. రజిత. రజిత గారు. స్నేహ జా. స్నేహ జా. కహా జా. సో ఇప్పుడు ఒక అందమైన ర్యాంప్ వాక్. టీచర్ అంటే మీకు అసలు అంటే టచ్ ఉండదేమో ఈ ర్యాంప్ వాక్ అంటే, మీరు క్లాస్ లో ఉండి చేస్తారా వాక్? నేను అనుకుంటున్నా టీచర్ కదా పాఠాలు చెప్పడం వరకే ఏమో ఇట్లాంటివన్నీ. లెట్స్ ట్రై, చూద్దాము. అంటే టీచర్, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీచర్ ఒక అందమైన ర్యాంప్ వాక్ అంటే ఒక అందమైన నడక, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లో నడుస్తారు కదా, ఆ రేంజ్ లో నడవగలుగుతుందా లేదా? అలాగే మా జా, మా పా, మా క్యూ అందరూ కూడా నడుస్తాం. ఎవరిది అందం కూడా చూద్దాం. మ్యూజిక్. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అబ్బా నిజంగా ఇప్పుడు ఒప్పుకున్నానండి, ప్రతి టీచర్ కూడా మిస్ యూనివర్స్ టైటిల్ విన్నరే. ఇంకోసారి ఓలెన్సులు ఉట్టి టీచర్ అమ్మ నడుస్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఒకసారి రండి. రెడీ, మ్యూజిక్. ఇంత మంచి స్టూడెంట్స్ ఉన్నందుకు టీచర్ అదృష్టం చేసుకుందా, లేకపోతే ఇంత మంచి టీచర్ ఉన్నందుకు స్టూడెంట్స్ అదృష్టం చేసుకున్నారా? ఇద్దరికిద్దరు సూపర్ అంటే సూపర్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, నలుగురికి పాటలు వస్తాయిగా, పాడడం కాదు అంటే కొంచెం మీ ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్స్ ని జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ జంతువుల భాషలో పాడతారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ సాంగ్ అదేకో దేకో గబ్బర్ సింగ్, దాని కుక్క భాషలో అబ్బో బౌ 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 బౌ. అర్థమైంది కదా మీకు పాట? అలా నేను యానిమల్ ని డిసైడ్ చేసి నేను చెప్తా, మీరు ఆ యానిమల్ ఏదైతే సౌండ్ చేస్తుందో ఆ సౌండ్ తోని మీ ఫేవరెట్ పాట పాడాలి. పాట అనేది మీ చాయిస్, యానిమల్ అనేది నా చాయిస్. కరెక్ట్? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నా ఫేవరెట్ జంతువు అయినా కప్ప భాషలో పాడాలి మీరు. బేక 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 అంటది. ఓకేనా? రెడీ? 1 2 3 గో. బేక 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 బేక. ఇప్పుడు చూడండి మా సింగర్ గారు పాడతారు. మీ ఫేవరెట్ పాట, మీ ఫేవరెట్ పాట అండి. మాయదారి మైసమ్మో మైసమ్మ వస్తుందా? మాయదారి మైసమ్మ వస్తుంది కదా. మాయదారి మైసమ్మని మేక. రెడీ? మేక 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 మేక. మేక ఏ సౌండ్ చేస్తుంది? మేక మేక అని చెప్పుకుంటే తిరుగుతుందా? అది అలా రావాలి. అమ్మా సూపర్. बकरा 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 మే 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 మే. ఓకే, బాగా ట్రై చేశారు, సూపర్. ఇప్పుడు జా కబూతర్ జా జా. రెడీ? ఏ పాట? రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు అంబే బర్రె. బబ్బర్ 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 బబ్బర్. ఏంటది? సరే అయితే నువ్వు మియావ్. మియావ్ 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 రే మియావ్ 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 రే మి 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 మియావ్ రే.
పెళ్ళింటే చచ్చిపోతుంది. ఫైనల్ గా టీచర్ గారు, తెలుగు రాదా? తెలుగు ఇల్లే. అయితే మనందరికి బాగా నచ్చిన పాట, యూనివర్సల్ పాట, ఎవరు రాదు అనే పాట, హ్యాపీ బర్త్డే పాట మీద. हैप्पी बर्थडे सॉन्ग तो सबको आता है ना, तो उसमें कौन सा जंतु? कुकड़ू रेडी? कुकड़ू को 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 హ్యాపీ బర్త్డే కోడిలు పాడుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. సూపర్ గా ఆడారు కాబట్టి కొక్కడుకో కొక్కడుకో. ఫైనల్ రౌండ్ విత్ అవర్ పార్టిసిపెంట్స్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ సెటప్ రెడీ. చాలా సింపుల్, చూడడానికి చాలా సింపుల్ కానీ చాలా కాంప్లికేటెడ్. ఇద్దరు ఉన్నారు కదా టీమ్ లో పార్టిసిపెంట్స్. ఒక్కరికి మాత్రం కంటికి గంతలు కట్టేస్తాం, ఏం కనబడదు, వదిలేస్తాం గ్రౌండ్ లో. ఇంకోరు మాత్రం గైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేయాలంటే అలా వెళ్ళి ప్లాస్టిక్ గ్లాసెస్ ని స్మాష్ చేయాలి. అది కూడా మీ రైట్ లెగ్ తో మాత్రమే. ఓకేనా? అది ఇలా ఉన్నప్పుడే, రివర్స్ ఉన్నప్పుడే మీరు స్మాష్ చేయాలి. అది మీ చీర దాకో చెయ్యి దాకో అది కింద పడిపోతే దాన్ని స్మాష్ చేసినా నేను కౌంట్ చెయ్య. ఫస్ట్ మీరు గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తగులుతుంది, అన్ని కింద పడిపోతున్నాయి. ఆర్తి ముందుకెళ్ళు, ముందుకెళ్ళు ఆర్తి, ముందుకెళ్ళు. రైట్. బ్యాక్ 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 ఆర్తి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఓకే ఓకే, కొంచెం ముందు ఆర్తి, ముందు ముందు వెళ్ళు. అస్సలు రచ్చ చేయలేదు. 1 minute లో జస్ట్ 2, ఆల్మోస్ట్ అన్ని పడేసావు. నువ్వు పడేసిన తర్వాత తొక్కావు. ఓకేనండి, ఈజీ టాస్క్. 3 తొక్కేయండి, గెలుచుకోండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకేనా? రెడీ? మీ టార్గెట్ జస్ట్ 3. ఆల్ ది వెరీ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భోజనాలు పెడతారు పో. వీళ్ళు 2 గ్లాసెస్ స్మాష్ చేశారు, మీరు 2 గ్లాసెస్ స్మాష్ చేశారు. ఇప్పుడు టై వచ్చింది. ఆడని వాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 20 సెకండ్లు. ఇద్దరు ఒకే టైం ఆడతారు. ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ ని స్మాష్ చేస్తారు. ఇక్కడ రూల్స్ చేంజ్ అయ్యాయి. కింద పడేసిన తర్వాత కూడా తొక్కచ్చు. ఓకేనా? కింద పడేసిన తర్వాత కూడా తొక్కచ్చు, కానీ జస్ట్ 20 సెకండ్లు మాత్రమే ఇక్కడ క్లియర్ విన్నర్ ఉంటారు. ఆల్రైట్, వచ్చే రెడీ? ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయింది. 20 seconds కౌంట్ డౌన్. ఓకేనా? కానీ నాకు ఇక్కడ హెల్ప్ కావాలి, ఎందుకంటే నేను నిశ్చిత ఎన్ని స్మాష్ చేస్తున్నా నేను చూస్తా. ఇక్కడ టీచర్ గారు, ఇఫ్ యూ కెన్ స్టెప్ ఇన్. మీరు ఆవిడ్ని ఫాలో అవ్వండి. కింద పడిపోయినా కాళ్ళతో స్మాష్ చేస్తే కౌంట్ చేస్తాం. ఓకేనా? 20 seconds లో ఎవరు కౌంట్ చేస్తాం. మ్యూజిక్ ఆఫ్ అయిందంటే టైం అప్ అయినట్టు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. స్ట్రైట్ గా వెళ్ళు, స్ట్రైట్ గా నితిష. ఇటు ఇటు ఇటు, లెఫ్ట్ 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 లెఫ్ట్. కొట్టు కొట్టు. రైట్, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. స్ట్రైట్ స్ట్రైట్
ఆల్రైట్ సో సూపర్ మచ్చిలో టై అయిపోయింది అండ్ టై బ్రేకర్ లో గెలిచింది ఎవరంటే మా ఆర్టిస్ట్ గారు. కంగ్రాచులేషన్. ఆల్రైట్ సూపర్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం. కానీ 2 గిఫ్ట్లు కూడా మీకే వచ్చాయి. వెరీ గుడ్ కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. కానీ ఇక్కడే కొంచెం వర్కౌట్ చేయాలి. ఆడల మజాకా వచ్చి గేమ్స్ ఆడి ఒట్టి చేతుల మీద వెళ్ళడం నాకు నచ్చదు. అందుకే కాన్సలేషన్ ఫ్రమ్ ఈటీవీ ఫ్రమ్ రవి ఫ్రమ్ ఆడల మజాకా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా టీచర్ గారు మేడం సూపర్ అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఇది హ్యాపీ మూమెంట్. మళ్ళీ రేపు సేమ్ టైం హ్యాపీ మూమెంట్స్ ఈటీవీ ఈవినింగ్ 6 o'clock to 6:30. Until then, keep watching us on Adala Madaka. Until next time, tada, bye bye, good night. రవి గారండి మీరు ఎన్ని యాప్లు తింటారు? 10. అదేంటండి 4 చెప్పొచ్చు కదా, ఈ జోక్స్ బాగుండేది కదా. 4. ఇంకా అదే జోక్. నా వయసు 6 సంవత్సరాల 7 నెలలు. అవును 6 సంవత్సరాలు ఎట్లా తెల్లింటికలు వచ్చినాయి? తెల్లడికి బాగా మెరుపు. నా పేరు ధనలక్ష్మి. మీ వయసు 2.5 సంవత్సరమేనండి.